హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రిషివేస్ వాల్. మేము ఈరోజు చిక్కుడుకాయ నిల్వ పచ్చడి చేస్తున్నాం. ఇప్పుడు మేము 2 కిలోల చిక్కుడుకాయలు, గింజలు కూడా నూనెలో ఫ్రై చేసి చేస్తాము. గింజలు కూడా బాగుంటాయి, అందుకని గింజలు కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను నూనెలో, కొన్ని వేసి చేయాలి. ఈ విధంగా అన్ని కాయలు గింజలు అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ నేను ఈ విధంగా చేస్తున్నా, ఇంకా టైం పడుతుంది, ఇవి వేగడానికి టైం పడుతుంది. ఈ విధంగా అన్నీ మొత్తం వేయించుకొని తర్వాత మిగిలిన ప్రాసెస్ నేను చెప్తాను. ఈ విధంగా వేగాలి మొత్తం. ఈ విధంగా మొత్తం వేయించుకొని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాం. ఆవాలు బాగా చిట్టుపట్లాడాలి. శనగపప్పు, ఆవాలు వేగినాక శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, తాలింపులో ఆవాలు వేగినాక శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసి ఇది ఎంత చల్లారినాక ఇందులో కారం, చింతపండు, ఆవపిండి, మెంతిపిండి అన్నీ ఉప్పు అన్నీ కలిపి పప్పు చిక్కుడుకాయలో కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తాం, మనం ఆపేసి దాంట్లో కలపాలి. పసుపు, 1 కిలో కారం, 200 గ్రాములు చింతపండు నూనెలో ఉడకబెట్టి రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు 1/2 కిలో కారం కలపాలి. ఒక నిమిషం పోతాను. 1/2 కిలో కారం, 1/2 కిలో సగం ఉప్పు తక్కువైనా వేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఎక్కువైందంటే ఉప్పు వేస్ట్ అయిపోద్ది కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోవాలి ముందు. ఇది 1/2 పావు ఉప్పు, ఒక 5 స్పూన్లు ఆవుపొడి, 3 ఆవుపొడి, సగం స్పూను మెంతిపొడి చాలు. ఇప్పుడు ఇవన్నీ నూనె వేసి కలిపి ఎల్లుల్లిపాయలు, దంచిన ఎల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, చల్లారిన పోపు, బాగా కలుపుకొని అప్పుడు చిక్కుడుకాయ ముక్కలకి కలపాలి. ఉప్పు, కారం, చింతపండు, ఎల్లుల్లిపాయలు, మెంతిపిండి, ఆవపిండి అన్నీ కలుపుకొని ఒకసారి వేసి చిక్కుడుకాయ ముక్కలు పట్టించాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఉప్పు, కారం అన్నీ ఇట్లా కలిపేసుకొని చింతపండు, కొంతమంది నిమ్మరసం కూడా వేసుకుంటారు. కొన్ని చింతపండు వేస్తే బాగుంటుంది టేస్ట్ అని మేము చింతపండు ఉడకబెట్టి వేస్తాము నూనెలో. కొంచెం కావాల్సిన వాళ్ళు ఇంకా ఉప్పు కారాలు కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. మాకు మాత్రం ఇంతే సరిపోద్దని మేము ఇంతే వేసుకుంటున్నాం.
ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం దాకా ఉంటుంది. 6 నెలలు అయితే టేస్ట్ అస్సలు చేంజ్ కాదు. ఇంకెక్కువ రోజులు ఉంచుకోవాలన్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇట్లా మీకు డిఫరెంట్గా ఏమైనా వీడియోస్ కావాలి అని అంటే మీరు కామెంట్స్లో పెట్టండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.